మ్మ్. సాధారణంగా స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ మార్కెట్ సూచీలు పైకి వెళుతున్నాయి అంటే అందరి ముఖాల్లో ఒకలాంటి సంతోషం కనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే పెట్టుబడుల విలువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే. కాని ఒక్కసారి మార్కెట్ పడిపోతోంది, స్క్రీన్లన్నీ ఎర్రగా మారిపోయాయనే వార్త రాగానే ఇంక టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు మొదలవుతాయి. ఎక్కడ చూసినా ఒకలాంటి భయం, ఆందోళన కనిపిస్తుంటాయి కదా. నిజమే. చాలామంది ఆ సమయంలో తమ పోర్ట్ఫోలియోల వైపు చూసి నష్టాలను తలుచుకుంటూ తీవ్రంగా బాధపడుతుంటారసలు. రైట్. కానీ సరిగ్గా ఇక్కడే ఒక ఆసక్తికరమైన కోణం దాగి ఉంది. అదేంటంటే ఆ ఎర్రటి స్క్రీన్ చూసి కొంతమంది ట్రేడర్లు మాత్రం ఉమ్, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మార్కెట్ కుప్పకూలుతున్న ఆ క్లిష్ట సమయంలోనే వాళ్ళు అత్యధిక లాభాలు గడిస్తుంటారు. ఓహో, పడుతున్న మార్కెట్లో లాభాలు అంటే అది అందరికీ సాధ్యం కాదు కదా. అవును, అది ఎలా సాధ్యం అనేదే మన ఈనాటి లోతైన విశ్లేషణ ఉద్దేశం. ఈరోజు మనం విశ్లేషించబోయే అద్భుతమైన ఫైనాన్షియల్ కాన్సెప్ట్ పేరు లాంగ్ పుట్. రైట్, లాంగ్ పుట్ అన్నమాట. అవును, మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు కూడా లాభాలు ఎలా సంపాదించవచ్చు, అలాగే మన దీర్ఘకాలిక పెట్టుబడులకు దాన్ని ఒక రక్షణా కవచంలాగా ఎలా వాడుకోవచ్చో అనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఇది మార్కెట్లలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాథమికమైన అంశం అసలు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఒకే సరళ రేఖలో పైకి ప్రయాణించదు గదా. అవును, పతనం, కరెక్షన్, అలాగే క్రాష్ అనేవి మార్కెట్ చక్రంలో ఒక సహజమైన భాగం. ఎగ్జాక్ట్లీ. ఆ పతనాన్ని ఎదుర్కోవడానికి సరైన అవగాహన, సాధనాలు లేకపోతే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సొస్తుంది. ఈ లాంగ్ పుట్ అనేది కేవలం పడుతున్న మార్కెట్లో లాభాలు వెదుక్కునే సాధనం మాత్రమే కాదు సుమా. అంటే ఇంకేమైనా ఉందా? ఒక వ్యక్తి కష్టపడి కూడబెట్టిన సంపదను కాపాడే ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ పద్ధతి కూడా ఇది. దీని ఒక విశాల దృక్పథంతో చూస్తే ఫైనాన్షియల్ మార్కెట్లలో రిస్క్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, దీన్ని కొంచెం వివరంగా అసలు బేసిక్ లెవెల్ నుండి పరిశీలిద్దాం. ఇప్పుడు చాలామందికి స్టాక్స్ కొనడం, ఆ కంపెనీ లాభాల్లోకి వెళ్తే షేర్ ధర పెరగడం, అప్పుడు అమ్ముకొని లాభం పొందడం మాత్రమే తెలుసు కదా. అవును, రెగ్యులర్ క్యాష్ మార్కెట్లో అదే జరుగుతుంది. కానీ డెరివేటివ్స్ లేదా ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక భిన్నమైన ప్రపంచం ఉంది. రైట్. మార్కెట్ పెరుగుతుంది అని ఒక ట్రేడర్ భావిస్తే కాల్ ఆప్షన్ కొంటారు. దానికి పూర్తి వ్యతిరేకంగా మార్కెట్ ధరలు అమాంతం కిందకు పడిపోతాయి అని బలంగా నమ్మినప్పుడు పుట్ ఆప్షన్ కొంటారు. అవును, ఆ పుట్ ఆప్షన్ను కొనడాన్నే టెక్నికల్ భాషలో లాంగ్ పుట్ అని పిలుస్తారు. దీనికో చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ సూచి 22,200 వద్ద ఉందనుకుందాం. ఏదో ఒక ఆర్థిక లేదా రాజకీయ కారణం వల్ల మార్కెట్ భారీగా పడిపోతుందని ఒక ట్రేడర్ అంచనా వేశారు. ఓకే, అప్పుడు వారేం చేస్తారు? అప్పుడు వెళ్లి 22,000 స్ట్రైక్ ప్రైజ్ ఉన్న పుట్ ఆప్షన్ను ఒక 40 లేదా 50 రూపాయల ప్రీమియం చెల్లించు కొంటారు. మార్కెట్ నిజంగానే పడిపోతే అపరిమితమైన లాభం వస్తుంది. ఒకవేళ అంచనా తప్పితే? ఒకవేళ అంచనా తప్పి మార్కెట్ పైకెళ్ళిపోతే ఆ చెల్లించిన 40-50 రూపాయల ప్రీమియం మాత్రమే నష్టపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఒక చిన్న టికెట్ కొని పెద్ద లాటరీ కోసం ఎదురుచూడటం లాంటిది. చాలా చక్కటి పోలిక ఇది. గెలిస్తే బంపర్ ఆఫర్, పోతే ఆ టికెట్ కొన్న డబ్బులు మాత్రమే కదా. అవును, అసలు ఈ స్ట్రైక్ ప్రైజ్ వెనుకున్న మెకానిజం ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనం స్ట్రైక్ ప్రైజ్ అనే పదం గురించి కొంచెం విడమర్చి చెప్పాలి. ఇక్కడ స్ట్రైక్ ప్రైజ్ అంటే భవిష్యత్తులో మార్కెట్ ఎంత కిందకు పడిపోయినా సరే, మనం ముందుగా మాట్లాడుకున్న ఆ 22,000 ధరకే మన షేర్లను అమ్మే హక్కును పొందడమన్నమాట. ఓహో, అంటే మార్కెట్ 20,000కు పడిపోయినా సరే? అవును, ఒకవేళ మార్కెట్ 20,000కు పడిపోయినా సరే, ఆ పుట్ ఆప్షన్ కొన్న వ్యక్తికి 22,000కే అమ్మే హక్కుంటుంది కాబట్టి ఆ వ్యత్యాసమంతా లాభంగా మారుతుంది కదా. రైట్. అంటే ఇక్కడ నష్టాన్ని ముందే పరిమితం చేసుకుంటున్నామన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ దాగి ఉన్న అతిపెద్ద రహస్యం అదే. మనం ఏదైనా వ్యాపారం చేస్తే అందులో భవిష్యత్తులో ఎంత నష్టం వస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరసలు. అవును, వ్యాపారంలో రిస్క్ ఎప్పుడూ అన్లిమిటెడ్గానే ఉంటుంది. కానీ ఈ లాంగ్ పుట్ వ్యూహంలో ఒక ట్రేడర్ ఆప్షన్ కొలే ముందే తన గరిష్ట నష్టమెంతో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ కట్టిన ప్రీమియంకి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా పోదు. కానీ లాభానికి మాత్రం ఆకాశమే హద్దు అన్నమాట. అవును, మార్కెట్ పాతాళానికి పడిపోతే లాభాలంత భారీగా వస్తాయి. రిస్క్ అనేది లిమిటెడ్, రివార్డ్ అనేది అన్లిమిటెడ్.
ఈ అద్భుతమైన రిస్క్ రివార్డ్ నిష్పత్తే వృత్తిపరమైన ట్రేడర్లను ఆకర్షిస్తుంది. ఆ, అయితే ఇక్కడ నాకు చిన్న చిక్కు కనిపిస్తుంది. హ్మ్, నష్టానికి హద్దు ఉంది, లాభానికి హద్దు లేదు అనగానే ఎవరికైనా ఆశ పుడుతుంది గదా. అవును, ఎవరైనా వెంటనే అట్రాక్ట్ అవుతారు. కానీ మార్కెట్లో అంత సులభంగా లాభాలొస్తే అందరూ ఇలాగే పుట్ ఆప్షన్స్ కొని కోటీశ్వర్లే అవుతారు గదా. ఇక్కడే మన రీసెర్చ్లో బయటపడిన ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన వ్యూహం గుర్తొస్తోంది. ఏంటది? బ్లాక్ స్వాన్ ఈవెంట్ గురించే కదా మీరు చెప్పేది? అవును, మార్కెట్లో బ్లాక్ స్వాన్ ఈవెంట్ అనే పదం మనం అప్పుడప్పుడు వింటుంటాం. అసలు ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి జరిగే ఎవ్వరూ ఊహించని భారీ విపత్తులను ఇలా పిలుస్తారు కదా. రైట్, ఆ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటివన్నమాట. ఖచ్చితంగా. ఒక ప్రసిద్ధ హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ కోసమే ఎదురుచూస్తూ ఒక వ్యూహాన్ని అనుసరించేవాడు. అతడేం చేసేవాడంటే ప్రతీ నెల కేవలం ఒకే $1 వెచ్చించి మార్కెట్ ప్రస్తుత ధరకు చాలా దూరంగా ఉన్న ఆప్షన్స్ కొనేవాడు. అంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ అన్నమాట. అవును, చాలా నెలల పాటు మార్కెట్లు మామూలుగానే ఉంటాయి కాబట్టి ఆ $1 ఆప్షన్ కాస్త నెలాఖరుకు 0 అయిపోయేది. ఇలా వరుసగా 10 సంవత్సరాలు చేశాడనుకుందాం. అంటే 120 నెలలు, 120 సార్లు ఆ $1 నష్టపోయాడు. ఓహో, అంటే మొత్తం అతనికొచ్చిన నష్టం కేవలం $120 మాత్రమే. అవును, కానీ 10 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఆ లీమన్ బ్రదర్స్ కుప్పకొలినట్లుగా మార్కెట్ క్రాష్ అవ్వడమో లేదా కోవిడ్ లాంటి మహమ్మారి రావడమో జరిగిందనుకోండి. అప్పుడు అతను కొన్న ఆ $1 పుట్ ఆప్షన్ విలువ ఏకంగా $300 లేదా $400లకు చేరుకుంటుంది. అబ్బా, అది నిజంగా కళ్ళు చెదిరే లాభమే కదా. 10 ఏళ్ల నష్టాన్ని ఒకే ఒక్క సంఘటన పూడ్చేయడమే కాకుండా భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. మ్మ్. ఈ వ్యూహం వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలను, మ్యాథ్స్ని మనం విశ్లేషించాలి. అసలు ఆ ఆప్షన్ కేవలం $1కి ఎందుకు దొరుకుతుంది అని మనం ఆలోచించాలి. ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే ఎవరూ కొనరు కాబట్టేనా? అవును, ఆ సమయంలో మార్కెట్ అంత దారుణంగా కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించరు. దాని సంభావ్యత దాదాపు 0 అని మార్కెట్ నమ్ముతుంది కాబట్టి దాని ధర అంత తక్కువగా ఉంటుంది. రైట్. అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా కష్టం కదా. ఖచ్చితంగా. ప్రాక్టికల్గా ఒక ముఖ్యమైన సవాలు ఎదురవుతుంది. అదే మానసిక దృఢత్వం. ఒక వ్యూహాన్ని నమ్మి ప్రతి నెలా డబ్బులు పోగొట్టుకుంటూ 10 సంవత్సరాల పాటు స్థిరంగా ఉండటమనేది సాధారణమైన ట్రేడర్ల వల్ల అయ్యే పని కాదు అసలు. అవును, చాలామంది 2-3 నెలలు నష్టం రాగానే ఈ వ్యూహం పనిచేయట్లేదు అని వదిలేస్తారు. అదే కదా, ఈ బ్లాక్ స్వాన్ వ్యూహం అనేది అత్యంత ఓపికతో కూడుకున్నది. అందుకే సాధారణంగా రెగ్యులర్ ట్రేడర్లు ఇలాంటి ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ జోలికి పెద్దగా వెళ్లరు. మరి వాళ్ళేం చేస్తారు? వాళ్లు మార్కెట్ పడుతుందని భావిస్తే ప్రస్తుత మార్కెట్ ధరకు దగ్గరగా ఉన్న ఎట్ ది మనీ ఆప్షన్స్ను మాత్రమే కొంటారు. ఎందుకంటే వాళ్లకు ఎప్పుడో 10 ఏళ్లకూచ్చే అద్భుతం కంటే దైనందిన మార్కెట్ కదలికల ఆధారంగా వచ్చే లాభాలే ముఖ్యం కదా. ఖచ్చితంగా. కరోనా లాంటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి. వాటన్నిటి కోసం ప్రతీ నెల డబ్బులు తగిలేస్తూ కూర్చోలేరు గదా. మరి సాధారణ రోజుల్లో రెగ్యులర్గా ట్రేడ్ చేసేవాళ్లు ఈ పుట్ ఆప్షన్స్ ఎప్పుడు కొంటారు? దీనికి ట్రిగ్గర్స్ ఏంటి? ప్రధానంగా దీనికి 2 సూచికలు కనిపిస్తాయి. మొదటిది టెక్నికల్ అంశం. టెక్నికల్ అంశం అంటే చార్ట్స్ని బట్టి చూస్తారా? అవును, ఒకవేళ ఒకరోజు మార్కెట్ భారీగా పడిపోయి ఆ రోజుకు సంబంధించి అత్యల్ప స్థాయిలో అంటే లోయెస్ట్ పాయింట్ వద్ద ముగిసింది అనుకుందాం. దీనర్థమేమిటంటే మార్కెట్లో అమ్మకందారుల బలం ఇంకా తగ్గలేదు, వాళ్లు మార్కెట్ను ఇంకా కిందకు తొయ్యాలని చూస్తున్నారు అని. ఓహో, అంటే మరుసటి రోజు ఉదయం మార్కెట్ తెరుచుకోవడమే మరింత కిందకి తెరుచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సమయంలో మార్కెట్ ముగిసే ముందు ట్రేడర్లు పుట్ ఆప్షన్ కొని హోల్డ్ చేస్తారు. ఇక రెండవది ఫండమెంటల్ అంశం. కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు రాబోతున్నప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రిజల్ట్స్ సీజన్లో అన్నమాట. ఉదాహరణకు ఒక పెద్ద బ్యాంక్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి అనుకుందాం. దాంతో ఆ ఒక్కరోజే ఆ స్టాక్ ఏకంగా 4-5% పడిపోతుంది గదా. అవును, ఆ ఫలితాలు నిరాశపరుస్తాయని ముందే విశ్లేషించి పుట్ ఆప్షన్ కొన్న సంస్థాగత పెట్టుబడిదారుల డబ్బు కేవలం కొన్ని గంటల్లోనే రెట్టింపు లేదా మూడింతలైపోతుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆప్షన్స్ మార్కెట్ అనేది ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే డిస్కౌంట్ చేసుకుంటుంది కదా. ఖచ్చితంగా. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది ఇక్కడ కీలకం. రీటైల్ ట్రేడర్లు ఫలితాలు వచ్చాక రియాక్ట్ అవుతారు, కానీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ రీసెర్చ్ ఆధారంగా ముందే ఊహించి భారీ పొజిషన్స్ తీసుకుంటారు.
అంటే వాళ్లకు ఈ లాంగ్ పుట్ సాధనం ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుందన్నమాట. కాని నాకు సూటిగా ఒక ప్రశ్న అడగాలి. అడగండి. ఇదంతా వింటుంటే విపరీతమైన లాభాలు గడించడం చాలా సులువనే భావన కలుగుతోంది. మార్కెట్ పడుతుంటే పుట్కొనేస్తే సరిపోతుంది, ఫలితాలు చెడ్డగా వస్తాయనిపిస్తే పుట్కొనేస్తే సరిపోతుంది, డబ్బులు రెట్టింపైపోతాయననిపిస్తోంది. అందరూ అలాగే అనుకుంటారు. కాని ప్రాక్టికల్గా ఇది నిజంగానే అంత సులువైనదా? అసలిందులో దాగి ఉన్న ప్రమాదాలేమిటి? అంత ఈజీ అయితే మార్కెట్లో అందరూ పుట్ ఆప్షన్స్ కొనేసి లాభాలు పొందొచ్చు కదా, అలా ఎందుకు జరగట్లేదు? ఇది చాలా అద్భుతమైన ఆలోచించాల్సిన ప్రశ్న. పైకి కనిపించేంత సులభం కాదనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన వాస్తవం. పుట్ ఆప్షన్స్ కొనేవారికి వ్యతిరేకంగా నిరంతరం పనిచేసే 2 మహాశక్తులున్నాయి. 2 మహాశక్తులా? అవేంటి? వాటి వెనుకున్న మెకానిజం అర్థం చేసుకోకపోతే ఎంతటి వారైనా నష్టపోక తప్పదు. మొదటిది సమయం లేదా టైం వాల్యూ అంటారు. ఒక ఆప్షన్ అనేది మంచుగడ్డనాంటిది అని ఊహించుకోండి. మంచుగడ్డనా? అంటే కరిగిపోతుందా? అవును. దాని ఎంత కాపాడాలని చూసినా గడువు తేదీ దగ్గరపడే కొద్దీ ఆప్షన్ యొక్క సమయపు విలువ దానంతట అదే కరిగిపోతూ ఉంటుంది. ఓహో, అంటే ఒక ట్రేడర్ పుట్ ఆప్షన్ కొన్న తర్వాత మార్కెట్ పడిపోకుండా అక్కడే స్థిరంగా ఉన్నా సరే నష్టమొస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఆ కొన్న ఆప్షన్ విలువ సమయం గడిచే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. ఇక రెండవది మరియు అత్యంత ప్రమాదకరమైనది వొలటాలిటీ. మార్కెట్లో ఎంత ఒడిదుడుకులు ఉన్నాయి, భయం ఏ స్థాయిలో ఉంది అనేది ఇది సూచిస్తుంది. వొలటాలిటీ అనేది ఇండియా విక్స్ అంటారు గదా, అదేనా? అవును. వొలటాలిటీ అనేది సముద్రంలో అలలలాంటిది. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు పడవ ప్రయాణానికి అంటే ఆప్షన్స్ కొనడానికి తక్కువ ఖర్చవుతుంది. కాని ఏదైనా తీవ్రమైన తుఫాన్ వస్తుందని తెలిస్తే ఆ పడవ ప్రయాణం రిస్క్ తీసుకునేవాళ్లు ఎక్కువ ప్రీమియం డిమాండ్ చేస్తారు. రైట్. ఆ సమయంలో ఆప్షన్స్ ధరలు ఆకాశాన్ని అంటుకారన్నమాట. అవును. ఒక ట్రేడర్ ఇలా వోలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ కొన్నాడనుకుందాం. తీరా తుఫాన్ రాకుండా వాతావరణం సద్దుమణిగితే ఏమవుతుంది? అంటే మార్కెట్లో భయం తగ్గిపోతే అలలు శాంతించినట్లే వొలటాలిటీ ఒక్కసారిగా పడిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మార్కెట్ కొద్దిగా కిందకు పడినా సరే ఆప్షన్ ధర మాత్రం దారుణంగా పడిపోతుంది. కాబట్టి లాంగ్ పుట్ వ్యూహంలో కేవలం అనుకున్న దిశలో మార్కెట్ వెళ్లడమే కాదు, అది ఎంత వేగంగా వెళ్తోంది, ఆ సమయంలో మార్కెట్లో భయం ఏ స్థాయిలో ఉంది అనేవి కూడా లాభనష్టాలను నిర్దేశిస్తాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. టైం వాల్యూ, వొలటాలిటీ అనేవి ఎంత ప్రభావం చూపుతాయో చాలా చక్కగా వివరించారు. అంటే మార్కెట్ అనుకున్నట్లే కిందకు పడినా కూడా అది చాలా మెల్లగా పడితే సమయం కరిగిపోయి నష్టం వచ్చే అవకాశం ఉందన్నమాట. అవును. ఇవన్నీ ఖచ్చితంగా అంచనా వేయడం మామూలు విషయం కాదసలు. తుఫానొస్తుందన్న భయంతో ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొన్నప్పుడు ఆ తుఫాన్ రాకపోతే భయం తగ్గిపోయి పెట్టిన డబ్బుడా ఆవిరైపోతాయి. కరెక్ట్. అందుకే ఆప్షన్స్ బయ్యర్స్కి సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అంటారు. సరే, ఇప్పటిదాకా ఒక ట్రేడర్ దృష్టికోణంలో లాభాలు ఎలా సంపాదించాలో చూశాం. కాని ఒక పెట్టుబడిదారుడి దగ్గర ఉన్న సంపదను కాపాడుకోవడానికి లాంగ్ పుట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం విశ్లేషించాల్సిన మరో కోణం గదా. అవును. దీన్నే ఫైనాన్షియల్ ప్రపంచంలో పోర్ట్ఫోలియో ఇన్సూరెన్స్ అంటారు. ఒకసారి దీని ఒక ఊహజనిత ఉదాహరణతో విశ్లేషిందాం. ఒక సాధారణ పెట్టుబడిదారుడి పోర్ట్ఫోలియోలో ఒక ఐటీ కంపెనీకి చెందిన ఒక 400 షేర్లున్నాయనుకుందాం. అతడు లేదా ఆమె వాటిని దీర్ఘకాలిక పెట్టుబడిగా భవిష్యత్తు అవసరాల కోసం కొనుక్కున్నారు. ఓకే. అలా ఉంచుకున్నప్పుడు సడన్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే? అదే కదా. మరుసటి రోజు ఆ కంపెనీకి సంబంధించి ఒక కీలకమైన బోర్డ్ మీటింగ్ ఉందనుకుందాం, లేదా ఫలితాలు రాబోతున్నాయి, లేదా అనుకోకుండా ఆ కంపెనీకి చెందిన ఒక కీలకమైన ప్రమోటర్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు అనే వార్త బయటకొచ్చింది. ఆ సమయంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఏమవుతుందో అని టెన్షన్ పడతారు. అవును. మార్కెట్ తెరుచుకోగానే ఈ వార్త వల్ల ఆ షేరులు పాతాళానికి పడిపోతాయేమో అన్న భయం ఆ పెట్టుబడిదారుణ్ణి తీవ్రంగా వెంటాడుతుంది కదా. ఖచ్చితంగా. ఒకవైపు దీర్ఘకాలికం కోసం కొన్న షేర్లు కాబట్టి అమ్ముకోలేరు. మరోవైపు రేపు ఉదయం ఏమవుతుందో, ఎంత నష్టమొస్తుందో అన్న భయం నిద్రపోనివ్వదు. సరిగ్గా ఇలాంటి ధర్మసంకటమే ఎదురవుతుంది. ఒకవేళ భయంతో కంగారుపడి ఆ 400 షేర్లను అమ్మేశారనుకుందాం. తీరా మరుసటి రోజు ఆ మీటింగ్లో ఏదో మంచి జరిగి షేర్ ధర పైకి దూసుకుపోతే అప్పుడు ఆ పెట్టుబడిదారుడు భారీ లాభాలను చేజేతులా కోల్పోయినట్లవుతుంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లోనే
లాంగ్ పుట్ అనేది ఒక రక్షణ కవచంలా ముందుకొస్తుంది. ఆ పెట్టుబడిదారుడు తన దగ్గరున్న 400 షేర్లను అలానే పోర్ట్ఫోలియోలో ఉంచుతాడు. వాటిని అమ్మాల్సిన అవసరం లేదు. అవును, దానికి బదులుగా ఆ కంపెనీకి సంబంధించిన ఒక పుట్ ఆప్షన్ను కొనుగోలు చేస్తారు. రైట్. ఒకవేళ మరుసటి రోజు అంతా బాగానే ఉండి షేర్ ధర పైకి వెళ్ళింది అనుకోండి, పుట్ ఆప్షన్ కోసం ఖర్చు పెట్టిన ఆ కొద్దిపాటి ప్రీమియం మాత్రమే నష్టపోవడం జరుగుతుంది కదా. ఒకవేళ దురదృష్టవశాత్తు భయపడినట్లే మార్కెట్ క్రాష్ అయ్యి షేర్ ధర పడిపోతే అప్పుడేమవుతుంది? అప్పుడు పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్ల విలువ తాత్కాలికంగా తగ్గుతుంది. అయితే అదే సమయంలో కొనిపెట్టుకున్న పుట్ ఆప్షన్ యొక్క ధర భారీగా పెరిగి ఆ తగ్గిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది కదా. అద్భుతం. ఇది అచ్చం ఒక వ్యక్తి తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా వెహికల్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందన్నమాట. నిజమే. ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక అత్యంత బలమైన వ్యూహం. సంస్థాగత పెట్టుబడిదారులు దీన్ని కేవలం ఒక కంపెనీ షేర్లకే కాదు, వాళ్ల దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయల మొత్తం పోర్ట్ఫోలియోను కాపాడుకోవడానికి వాడతారు. అంటే మొత్తం మార్కెట్ ఇండెక్స్ పైన ఈ వ్యూహాన్ని అమలు చేస్తారన్నమాట. అవును. దీనికి మనం కొన్ని అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి ఉదాహరణలు పరిశీలిద్దాం. బ్రిటన్లో జరిగిన బ్రెక్సిట్ ఓటింగ్ సమయం గుర్తుందా? అసలు బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో ఉంటుందో బయటకు వస్తుందో ఎవరికీ తెలియని తీవ్రమైన అనిశ్చితి నెలకొంది అప్పుడు. అవును. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడింది కదా. అలాగే మన దేశంలో తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల సమయం. ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ఏమవుతుంది? ప్రభుత్వంలో స్థిరత్వం లేదన్న భయంతో మార్కెట్లు దారుణంగా క్రాష్ అవుతాయి. అదే ఒకే పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ వస్తే ఆర్థిక సంస్కరణలు వేగంగా జరుగుతాయన్న ఆశతో మార్కెట్లు పైకి దూసుకుపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అనిశ్చితి సమయాల్లో మ్యూచువల్ ఫండ్స్ లేదా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోల్ని పూర్తిగా అమ్మేసుకోలేరు, అలాగని ఏమీ చేయకుండా భారీ రిస్క్ తీసుకోలేరు కదా. రైట్. అప్పుడే ఈ లాంగ్ పుట్ అనేది వాళ్ల పెట్టుబడులకు ఒక అద్భుతమైన రక్షణ ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా ఒక చిన్న ప్రీమియం చెల్లించి మార్కెట్ పడినా కూడా తమ సంపద కరిగిపోకుండా సురక్షితంగా కాపాడుకుంటారు. అయితే ఇన్సూరెన్స్ లాగా వాడితే సరేగాని దీన్ని కేవలం ట్రేడింగ్ కోసం వాడితే మాత్రం ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. అదే బ్రేక్ ఈవెన్ పాయింట్ వెనుక ఉన్న అసలు లెక్కలు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అసలు ఇన్సూరెన్స్ కట్టడం బాగానే ఉంది కానీ ఒకవేళ కేవలం లాభం కోసమే ఒక ట్రేడర్ పుట్ ఆప్షన్ కొంటే పెట్టిన డబ్బులు ఎప్పుడు వెనక్కొస్తాయి, అసలు లాభం ఎప్పుడు మొదలవుతుంది అనే లెక్కను ఇక్కడ మనం డీకోడ్ చేయాలి. అవును. ఈ లెక్క తెలియకపోతే అంత అయోమయం నెలకొంటుంది. డబ్బులు ఎలా పోయాయో కూడా అర్థం కాదు. ఒకసారి ఈ లెక్కను విడమర్చి చూద్దాం. ఉదాహరణకు నిఫ్టీ ప్రస్తుతం 22,350 వద్ద ట్రేడ్ అవుతోంది అనుకుందాం. ఈ నెలాఖరికల్లా అది ఎలాగైనా 22,000 కంటే కిందకు వెళుతుందని ఒక ట్రేడర్ బలంగా నమ్మాడు. ఓకే. అందుకే వెళ్ళి 22,000 స్ట్రైక్ ప్రైజ్ ఉన్న పుట్ ఆప్షన్ను కొన్నాడు కదా. అవును. ఒక 136 రూపాయలు పెట్టి కొన్నాడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, సరే మార్కెట్టు 22,000కు రాగానే నా అంచనా నిజమైంది, నాకు లాభాలు మొదలైపోతాయి అని అనుకుంటారు. కానీ సరిగ్గా ఇక్కడే చాలామంది రీటైల్ ట్రేడర్లు పప్పులో కాలువేస్తారు. ఎందుకు అనుకుంటారు? అవును, ఇక్కడే అత్యంత కీలకమైన ప్రాథమికమైన పొరపాటు జరుగుతుంది. చాలామంది స్ట్రైక్ ప్రైస్ని, బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఒకేలా చూస్తారు. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ రెండూ వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా. మార్కెట్ 22,000కు పడిపోగానే లాభం రాదు. ఎందుకంటే ఆ ట్రేడరు ఆ పుట్ ఆప్షన్ కొనడానికి ఇప్పటికే తన జేబులోంచి 136 రూపాయలు ప్రీమియం చెల్లించాడు కదా. అవును, ముందుగా ఆ చెల్లించిన డబ్బు తిరిగి రావాలి కదా. కాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్ తెలుసుకోవాలంటే ఎంచుకున్న స్ట్రైక్ ప్రైస్ 22,000లో నుండి చెల్లించిన ఆ 136 రూపాయలను తీసేయాలి. అంటే 22,000 మైనస్ 136 మొత్తం 21,864 అన్నమాట. సరిపోదు. అది ఇంకా పడిపోయి 21,864 కంటే కిందకు వెళితేనే అప్పుడే అసలైన లాభం మొదలవుతుంది కదా. అవును. ఈ లోపల మార్కెట్ 21,900 దగ్గర ఆగిపోయినా సరే ఆ ట్రేడర్కు నష్టమే వస్తుంది. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ లెక్క తెలియకుండా ఆప్షన్స్లో అడుగు పెడితే కళ్ళు గంతలు కట్టుకుని జాతరలో తిరిగినట్లే ఉంటుంది. ఈ గణితాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే చాలామంది రీటైల్ ట్రేడర్లు నిరాశ చెందుతుంటారు. అంటే వాళ్ళ అంచనా వేసినట్లే మార్కెట్ పడిపోయినా కూడా లాభం రాదన్నమాట. అవును.
నేను చెప్పినట్లే మార్కెట్ పడింది కదా, నా అంచనా కరెక్టే కదా, అయినా నాకెందుకు నష్టం వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. దానికి కారణం ఇదే. వాళ్ళు కొన్న ఆప్షన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ను దాటేంతగా మార్కెట్ పడిపోలేదు అని వాళ్ళు గ్రహించరు. ఖచ్చితంగా ఈ కఠినమైన గణితాన్ని, దీని వెనుక ఉన్న టైం వాల్యూ మరియు వాలటాలిటీ ప్రభావాలను అర్థం చేసుకున్నప్పుడే ఆప్షన్స్లో ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు బయటకు రావాలి అనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. అవును, ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడే ఆట కాదు. ఇది పూర్తిగా సంభావ్యత మరియు గణితం మీద ఆధారపడిన ఒక శాస్త్రీయమైన పద్ధతి. ఇదంతా విశ్లేషించాక మనకు అర్థమయ్యే సారాంశం ఏమిటంటే, లాంగ్ పుట్ అనేది మార్కెట్లో కేవలం ఎలుగుబంటిలాగా వ్యవహరించి మార్కెట్ పతనంలో లాభాలు వెదుక్కునే ఒక సాధారణ టూల్ మాత్రమే కాదు కదా. అవును, అంతకు మించి అది ఒక బాధ్యతాయుతమైన పెట్టుబడిదారుడికి తన పోర్ట్ఫోలియోను కాపాడుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్ సాధనం. ఇది రైట్. ఎవరైనా సరే మార్కెట్ పడుతుంటే భయపడతారు. టీవీల్లో వచ్చే వార్తలు చూసి కంగారుపడి తమ పెట్టుబడులను నష్టాలకు అమ్మేసుకుంటారు కదా. కానీ సరైన జ్ఞానముంటే, ఆప్షన్స్ మార్కెట్ అందించే ఈ లాంగ్ పుట్ లాంటి సాధనాల గురించి పూర్తి అవగాహన ఉంటే మార్కెట్ పతనాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అవును, నిరువు కూడా సంపదను ఎలా పదిలంగా కాపాడుకోవాలో ఈరోజు మన విశ్లేషణలో స్పష్టంగా తెలుసుకున్నాం. వాస్తవానికి మార్కెట్లో ఒడుదుడుకులు ఎప్పుడూ ఉంటాయి. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త వార్త మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంటుంది కదా. కానీ ఆ భయాన్ని జయించేది కేవలం జ్ఞానం మాత్రమే. నిజమే. లాంగ్ పుట్ వ్యూహం వెనుక ఉన్న టైం వాల్యూ కరిగే విధానం, వొలటాలిటీ సృష్టించే తుఫానులు మరియు బ్రేక్ ఈవెన్ గణితం, వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఖచ్చితంగా. వీటన్నిటినీ ఎవరైతే సాధన ద్వారా ఆకళింపు చేసుకుంటారో వాళ్ళు ఏ మార్కెట్ కండిషన్లో అయినా స్థిరంగా నిలబడగలరు. ఇది కేవలం ఒక ట్రేడింగ్ వ్యూహం కాదు, ఇది ఒక సంపూర్ణమైన రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. రైట్. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న వారందరి కోసం ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి తాను నిత్యం వాడే కారు రోడ్డు మీద ఏమైనా అవుతుందేమో అని ఎంతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం కార్ ఇన్సూరెన్స్ కడతాడు, తాను ఉండే ఇంటికి ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. చివరకు చేతిలో ఉండే ఫోన్కి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా. అవును, స్మార్ట్ ఫోన్ కింద పడి పగిలిపోతే స్క్రీన్ మార్చుకోవడానికి కూడా ముందే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాటికి ఏమైనా అయితే ఆర్థికంగా నష్టపోతామని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. రైట్. కానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయానికొస్తే అదే కదా అసలు పాయింట్. జీవితకాలం కష్టపడి కూడబెట్టి పిల్లల భవిష్యత్తు కోసం, రిటైర్మెంట్ కోసం స్టాక్ మార్కెట్లో పెట్టిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా ఆలోచించాల్సిన విషయమేది. మార్కెట్లో అకస్మాత్తుగా ఏదైనా ఆర్థిక తుఫాను వస్తే, అనుకోని విపత్తు వచ్చి మార్కెట్లు కుప్పకూలితే ఆ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి పోర్ట్ఫోలియోకు లాంగ్ పుట్ లాంటి గొడుగు సిద్ధంగా ఉందా? ప్రతి పెట్టుబడిదారుడు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాలి. ఖచ్చితంగా. ఆ రక్షణ కవచం ఉందో లేదో సరిచూసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ ఆలోచనతోనే ఈరోజు మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.